ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మొట్టమొదటిగా దేవాతి దేవునికి వందనాలు తెలియపరుస్తూ కూడి చేరిన దైవ పిల్లలైన మీ అందరికీ ప్రభు పక్షాన నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాం. మరొక చక్కటి అంశం మనం విందాం, చదువుదాం. బైబిల్ గ్రంథంలోంచి లోకా శుభవార్త 12వ అధ్యాయము 6వ వచనంలో బహు చక్కటి మాట మనం విందాం. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. బైబిల్ గ్రంథంలోంచి చక్కటి మాటను బట్టి మనం ధ్యానం చేద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, వందనాలు. నీ ప్రేమను బట్టి ఈ సత్యవాక్యం వింటున్న మీ ప్రియ పిల్లల్ని దీవించండి, బలపరచండి, ఆశీర్వాదకరంగా ఉంచండి. వాక్యమైన యేసయ్య మీరు మాట్లాడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పిచ్చుకలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం బైబిల్ గ్రంథంలో రాయించబడతా ఉంది. పిచ్చుక చిన్నదైనప్పటికీ కూడా, మనిషి 6 అడుగులు ఆజానుబాబుడైనప్పుడు కూడా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, పిచ్చుక దేవుని దృష్టికి మరువబడనిది. మొదటిగా పిచ్చుకలో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటంటే గనక, ఎంత చిన్నదైనా పిచ్చుక కూడా దేవుని దృష్టికే మరువబడలేదంట. అందుకని బైబిల్ గ్రంథంలో చెప్పబడతా ఉంది, పిచ్చుకునే మర్చిపోలేని దేవుడు చక్కగా దేవుని మందిరానికి వస్తున్న నిన్ను బట్టి, వాక్యం వింటున్న నిన్ను బట్టి, దేవుని బిడ్డలారా, వాక్యం చదువుతూ దేవుని కొరకు ఏదో ఒక చిన్న పని చేస్తున్నావే, నిన్నెలా మర్చిపోతాడు అనుకుంటున్నావు? అందుకని బైబిల్ గ్రంథంలో బహు చక్కటి మాటలు రాయించబడతా వస్తున్నాయి కదా, పిచ్చుక దేవుని దృష్టికి మరువబడనిది. అందుకనే ఒకవేళ మనల్ని స్నేహితులైనా మర్చిపోతారేమో కానీ, రక్త సంబంధులైనా మర్చిపోతారేమో కానీ, ఇంట్లో వాళ్ళు కూడా మర్చిపోతారేమో కానీ, దేవుడు మాత్రం దేవుని దృష్టికి మనము పిచ్చుకోవాలే మరవబడని స్థితిలో ఉంటామండి. పిచ్చుకునే దేవుడు మర్చిపోలేదంటే నిన్ను ఎలా మర్చిపోతాడు ఆలోచన చేయండి. మరి అన్నయ్య, దేవుడు ఏం చేయగలడు అంటే కనుక, బైబిల్ గ్రంథంలో చాలా చక్కటి మాట రాయబడ్డది. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడంటండి. పిచ్చుకునే మర్చిపోలేదంటే దేవుడు మనల్ని కూడా మర్చిపోడు, జ్ఞాపకం చేసుకుంటాడండి. అందుకనే బైబిల్ గ్రంథంలో బహు చక్కటి మాట రాయించబడతా వచ్చింది. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడండి, మర్చిపోడండి. మనుషులు మర్చిపోతారు, లోకంలో ఉన్న వాళ్ళు మర్చిపోతారు, మన సహాయం పొందిన వాళ్ళు మర్చిపోతారు, ఏమండి, మన దగ్గర నుండి మేలు పొందిన వారు మర్చిపోతారేమో కానీ దేవుడు మాత్రం మనల్ని మర్చిపోడండి. అందుకనే బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడంట. భక్తిగా వస్తున్నావు కదా, ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా, మందిరానికి వచ్చి నువ్వు కార్చే కన్నీటిని బట్టి దేవుని పిల్లలారా మర్చిపోయాడని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు ఏమాత్రం కూడా మర్చిపోడండి. మర్చిపోకుండా ఏం చేస్తాడు అంటే బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు అని అంటే కనుక, బైబిల్ గ్రంథంలో బహు చక్కటి మాట ఉంది. భక్తి కీర్తన 132వ కీర్తన మొదటి వచనంలో చక్కటి మాట రాయబడ్డది. చూడండి, బాధలన్నిటిలో అతని పక్షమున జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు మనల్ని అని అంటే కనుక, బాధల్లో జ్ఞాపకం చేసుకుంటాడు. నిజమండి, ఆయన నువ్వు కష్టంలో ఉంటే నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. శ్రమల్లో నలిగిపోతున్న అనుభవాల్లో ఉండొచ్చు నిన్ను చూసి జ్ఞాపకం చేసుకుంటాడు.
దేవుని బిడ్డలారా, వాక్యము చక్కటి మాట తెలియపరుస్తా ఉంది. అందుకని అంటాం, దేవుడు ఎప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడో బాధల్లో జ్ఞాపకం చేసుకుంటాడు. బంధువులు అనేటువంటి వాళ్ళు, రక్త సంబంధులు అనేటువంటి వాళ్ళు అన్నీ ఉంటే మన దగ్గరికి వస్తారు. ఈరోజు డబ్బు ఉందంటే మనల్ని విడిచిపెట్టే వాళ్ళు ఎవరో ఉండరు. ఏదో రీతిగా ఫోన్ చేయడమో మాట్లాడడమో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మన దగ్గర చూడండి డబ్బు అనేది ఉండదో మరొకటి అని విడిచిపెట్టే అనుభవాల్లో ఉంటారు. కానీ దేవుడు ఎంతో కొంత భక్తి చేస్తున్నావే అది చూస్తాడు, ఎంతో కొంత ప్రార్థన చేస్తున్నావే అది చూస్తాడు. దేవుడు నిన్ను కూడా చూడండి జ్ఞాపకం చేసుకుంటాడు. ఏ బాధల్లోనే ఉన్నావు, ఎలాంటి ఇబ్బందులు కొలుములో నలిగిపోతున్నావు, దేవుని పిల్లలారా, దేవుడు విడిచిపెట్టేవాడు కానే కాదు. అందుకని ఆయన చెప్తా ఉన్నాడు భక్తి కీర్తన ద్వారా 132వ కీర్తన 1వ వచనంలో, బాధల్లో జ్ఞాపకం చేసుకుంటాడు. నా మాటలు జాగ్రత్తగా వినండి. ఏ బాధ నిన్ను వెంటాడినా, ఎలాంటి కష్టమే నిన్ను చూడండి వేదన కలిగి పరిస్థితికి తీసుకెళ్తున్నా, దేవుడు తప్పనిసరిగా ఆ బాధల నుండి విడిపించి, ఆ కష్టాల నుండి విడిపించి జ్ఞాపకం చేసుకుంటాడు, నిలబెడతాడండి. ఇంకా దేవుడు అంటున్నాడు చూసారు, వేటిల్లో జ్ఞాపకం చేసుకుంటాడు అని అంటే కనుక చూడండి చక్కటి మాట రాయబడ్డది. అదే భక్తి కీర్తన 136వ కీర్తన 23వ శరణంలో రాయబడ్డది కదా చక్కటి మాట. దీనదశలో దేవుని బిడ్డలారా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, పేదరికంలో జ్ఞాపకం చేసుకుంటాడు. అర్థం చేసుకోవాలి నా మాటలు దేవుని బట్టి. అందుకని చెప్తా ఉన్నాడు కదా, ఒకటే. రెండవదిగా దీనదశలో జ్ఞాపకం చేసుకుంటాడు. దీనదశ అంటే అర్థం పేదరికంలో కూడా. ఈరోజు ఏమీ లేవని నేను పక్కన పెట్టేయచ్చు. ఈరోజు అన్నీ ఉన్నంతసేపు ఉండి ఏమీ లేని తర్వాత విడిచిపెట్టి వెళ్ళిపోయే అనుభవాల్లో ఉంటున్నారు కదా, అలాంటి వాళ్ళని మనం నమ్మకూడదు. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, వాళ్ళు మర్చిపోవచ్చు, దేవుడు మాత్రం ఏమాత్రం కూడా మర్చిపోడండి. అందుకనే ప్రియులారా, దేవుని మీద ఆధారపడే అవకాశాలు నీకు ఉండాలి. దేవుడే మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడో, బాధల్లో జ్ఞాపకం చేసుకుంటాడు, దీనదశలో జ్ఞాపకం చేసుకుంటాడు. దీనదశ అనగా అర్థము అంటే పేదరికంలో జ్ఞాపకం చేసుకుంటాడు. చూడండి, నువ్వు పాడైపోతుంటే తల్లిదండ్రులకి ఎలా అయితే ఇష్టం ఉండదో, తండ్రి అయిన దేవుడు మనల్ని కూడా పేదరికంలో ఉంటే కనుక ఆయన ఇష్టపడ్డండి, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకని బైబిల్ గ్రంథంలో బహు చక్కటి మాట ఉంది. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనంలో, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. తప్పనిసరిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ పేదరికాన్ని నుండి తొలగించి అభివృద్ధి చేసి నిలబెడతాడంట. బైబిల్ గ్రంథంలో ఈ చక్కటి మాటను బట్టి అంటే అర్థం రెండవదిగా పేదరికంలో దీనదశలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అన్నీ ఉన్నంతసేపు అందరూ ఉంటారండి. ఎప్పుడైతే మన దగ్గర ధనానికి కొదువవుతుందో, ఏమండి, ఏవైతే మన దగ్గర ఉండే అవకాశాలు ఉండవో అందరూ విడిచిపెడతారు, కానీ దేవుడు విడిచిపెట్టాడు దేవుని బిడ్డలారా. అందుకని దేవుని ఒక్క వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఒకటే, పిచ్చుకునే మర్చిపోలేని దేవుడు నిన్ను నన్ను మర్చిపోడు. బాధల్లో జ్ఞాపకం చేసుకుంటాడు, పేదరికంలో జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుడు ఎలా ఉంటే జ్ఞాపకం చేసుకుంటాడో అంటే కనుక ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడో బైబిల్ గ్రంథంలో అబ్రహాము
అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాముని బట్టి లోతును కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదికాండము 19వ అధ్యాయం 29వ వచనంలో బహు చక్కటి మాట రాయబడ్డది. అబ్రహామును బట్టి లోతుని జ్ఞాపకం చేసుకుని నాశనం కాకుండా దేవుడు అతన్ని తప్పించెను. నిన్ను కూడా తప్పిస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. బాధల్లో ఉన్న నిన్ను బట్టి సంసోన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నిజమండి. రెండవదిగా ఒకటి లోతును జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, అగ్ని గంధకాల నుండి తప్పించి నిలబెడతా వచ్చాడండి. నిజమండి, తప్పించాడండి. రెండవదిగా సంసోన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 28వ వచనంలో అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. దేవుని పిల్లారా, వాక్యం చెప్తా ఉంది కదా. ఏంటి అంటే కనుక సంసోను బంధించబడ్డాడు. నిజమండి. ఒక స్త్రీ వ్యామోహములో బంధించబడి తనకు దేవుడిచ్చినటువంటి రహస్యపు ఆశీర్వాదాన్ని దేవుని బిడ్డలారా ఆమెకు చెప్పడం జరిగింది. చూడండి, తెలుసుకుందే. ఆ సంసోనుని ఫిలిష్తీయులకు పట్టించడం జరిగిందండి. నేను అంటా ఉన్నాను, దేవుడు నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు, బలపరుస్తాడు. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.